నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా అండి? నిత్యము ప్రార్థన చేస్తూ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. మొదటి ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటున్నావా? తిరిగి పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? ప్రార్థనతో వెతికి పొందుకుని తిరిగి ఆయన పాదాలను పట్టుకో. లేకుంటే ఒక్క నాణెం మాత్రమే పోయిందనుకుంటే మొత్తం నాణేలన్నీ పోగొట్టుకుంటావు. అదేవిధంగా నీ ఆత్మీయ స్థితిలో కొంచెమే కదా తొట్టిల్లని అనుకుంటే పూర్తిగా కోల్పోతావు. కుడికైనా ఎడమకైనా తొట్టిల్లకుండా నిలబడగలిగే స్థితిలో నీవు ఉండాలి. ఒక్క నాణ్యమైన చీపురుతో ఊడ్చి వెతికి పొందుకోగలగాలి. అలాగే ఎక్కడ పడిపోయావో నిన్ను నీవు పరిశీలించుకుని ఆయన నామంలో మునుపటి స్థితిని తిరిగి పొందుకోవాలి. ఆత్మీయతలో తీవ్రత కలిగి జీవించాలి. ఉజ్జీవం పొందుకోవాలి. అప్పుడు నీవు నీ మొదటి స్థితిని కాపాడుకోగలుగుతావు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం నుండి 23వ వచనం వరకు కనుక చూచినట్లయితే దానియేలు ఏ విధమైన ఆత్మీయతను కలిగి జీవించాడో మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. దానియేలు యథాప్రకారంగా రోజుకు ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీ తెరిచి మోకాళ్ళుని ప్రార్థించసాగాడు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కూడా కలగలేదు. అదే విధముగా నీవు నేను కూడా ప్రభు దృష్టికి నిర్దోషముగా ఎంచబడాలి. నీ దేవుడు జీవంగల దేవుడు. కళ్ళుండి చూడగలడు, చెవులుండి వినగలడు, నోరుండి మాట్లాడగలడు. బొమ్మలు కావు. బొమ్మలు కళ్ళుంటాయి, వాటికి ముక్కు చెవులు అన్నీ ఉంటాయి, నోరుంటుంది, అలంకరణ ఉంటుంది. కానీ వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు కదా. మాట్లాడలేవు, వినలేవు, చూడలేవు, ఏ ప్రయోజనమూ ఉండదు. కానీ నీ దేవుడు అత్యంత శక్తిమంతుడు కాబట్టి ఆయన నీవే స్థితిలో ఉన్నావో నిన్ను చూడగలడు, నీ ప్రార్థనలను వినగలడు, నీకు జవాబులు దయచేయగలడు. నీతో వాక్యం ద్వారా కానీ, దర్శనముల ద్వారా కానీ, కళల ద్వారా కానీ మాట్లాడగలడు. కాబట్టి నీ ప్రాణాత్మ శరీరములను నీవు ఆయనకు సమర్పించుకోవాలి. ఆ విధంగా చేస్తే లేదా ఆ విధంగా ఉంటే నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను ప్రతి సమస్య నుండి విడిపించి కాపాడతాడు. నీ సేవను కానీ లేదా నీ కుటుంబమును కానీ నీ సంతానమును కానీ విస్తరింపచేయగలవాడు ఆయనే. మన ప్రభు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని పేతురు రాసిన 2వ పత్రికలో తెలియజేయబడుతోంది కదా. అదే విధముగా కీర్తనాకారుడు కూడా ఈ విధంగా తెలియచేస్తున్నాడు కదా. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన అని. హృదయ గాయములను కట్టేవాడు, బాగు చేయవాడు ఆయనే కదా. కాబట్టి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచుండవలనని ప్రార్థించుచున్నాను. కాబట్టి ఆ విధమైన ప్రార్థనా జీవితం కలిగి నిలవాలి. నీ ఆత్మీయ స్థితిని ఆ విధముగా కాపాడుకోవాలి. ఇవి కడవరి దినములు. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారని లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి కదా. కాబట్టి నీవు మొదటివాడిగా ఉండి నీ ఆత్మీయతను కోల్పోకు. చివరి వారిగా మిగిలిపోకు. నీ మొదటి స్థితిని నీవు కాపాడుకో. నీ ఆత్మీయతను నీవు కాపాడుకో. లోతైన అనుభవాల గుండా నడిపింపబడాలని ప్రార్థన ద్వారా ప్రభువును వేడుకో. నీ ప్రార్థనలను బట్టి నిన్ను సమస్త కార్యములలో వర్ధిలింపచేయవాడు నీ దేవుడైన క్రీస్తేసే. కాబట్టి ఆ విధమైన నడవడి కలిగి జీవించడి వారముగా, మన ఆత్మీయతను కాపాడుకున్నడి వారముగా, మన మొదటి స్థితిని ఎంతమాత్రము కోల్పోక స్థిరులై నిలిచెడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.